ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూసి ఈ వీడియో చూడండి. ప్లేలిస్ట్ కూడా అవైలబుల్లో ఉంది. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు. ఆ రాజుగారికి చాలా అందమైన మహల్ ఉంది. దానికి ఒక పెద్ద గోపురం. ఆ గోపురంలో ఒక పిచ్చుక గూడు పెట్టుకుంది. ఈ పిచ్చుక చాలా పెంకి పిచ్చుక. అంతేకాక తెగ వాగుతుంది. అంచేత అందరూ దాన్ని తెగ వాగుడు పిచ్చుక అంటారు. ఒకరోజు ఈ పిచ్చుకకు గోపురం ముందు కాని కాసు దొరికింది. అది మిలమిలా మెరుస్తున్న నాణెం. అచ్చం బంగారంలాగానే ఉంది. పిచ్చుక దాని ముక్కుతో పట్టుకొని ముచ్చటగా తెచ్చుకుంది. అటు తిప్పి ఇటు తిప్పి ఆహా నా బంగారు కాసు అంటూ ఉప్పొంగిపోయింది. పట్టలేని ఆనందంతో పిచ్చుక గెంతులేస్తూ నాట్యం చేస్తూ ఇలా పాడింది. తలతల మెరిసే బంగారు కాసు, మిలమిల మెరిసే మేలైన కాసు, దొరికింది దొరికింది బంగారు కాసు, దారిలో దొరికింది బంగారు కాసు, మిలమిలా తలతల మెరిసేటి కాసు. చుట్టుపక్కల ఉన్న పిచ్చుకలన్నీ ఈ పాట విని గుంపులు గుంపులుగా వచ్చి సంతోషంతో గెంతుతూ పాట పాడడం మొదలుపెట్టాయి. గోపురానికి దగ్గరగానే రాజుగారి పడక గది ఉంది. పిచ్చుకల గొడవతో రాజుగారికి నిద్రభంగం అయింది. వెంటనే పిచ్చుక వద్ద నుంచి నాణం తీసుకోమని రాజుగారి మంత్రికి ఉత్తర్వులు ఇచ్చారు. మంత్రి ఆజ్ఞ సేనాధిపతితో చెప్పగా సేనాధిపతి తన సేవకుడితో నాణం తీసుకురమ్మని చెప్పాడు. సేవకుడు గోపురం ఎక్కి పిచ్చుక ముక్కు నుంచి నాణ్యం లాక్కొని సేనాధిపతికి ఇచ్చాడు. సేనాధిపతి దాన్ని మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు. రాజుగారి దాన్ని అటు ఇటు తిప్పి చూసి, అబ్బే ఇంత చేస్తే ఇది రాగి నాణ్యం, దీనికే నా పిచ్చుక ఇంత గొడవ చేసిందని దాన్ని ఒక మూల పారవేసి ఇక పిచ్చుక అల్లరి చేయదనుకొని నిద్రపోయాడము పడుకున్నాడు. తెగ వాగుడు పిచ్చుక గడుసుదే గాని సేవకుడు నాణాన్ని లాక్కున్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. మిగిలిన పిచ్చుకలన్నీ ఏ ప్రమాదం వస్తుందో అని పారిపోయాయి. పిచ్చుక ఒక్కతే ఉండిపోయింది. రాజుగారు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. అంతట్లో పిచ్చుక మళ్ళీ గెంతుతూ పాడడం మొదలుపెట్టింది. మా ఊరు రాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసు ఒకటి బదులిచ్చాను నా బంగారు కాసు. ఈ పాట వినగానే ఇది వరకు పారిపోయిన పిచ్చుకలన్నీ మళ్ళీ వచ్చి ఆడుతూ పాడుతూ మొదలుపెట్టాయి. మళ్ళీ రాజుగారికి నిద్ర చెడిపోయింది. రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే పిచ్చుకను తన దగ్గర నుంచి తీసుకురావాల్సిందిగా మంత్రికి ఉత్తర్వు ఇచ్చారు. మంత్రి సేనాధిపతికి, సేనాధిపతి సేవకుడికి ఉత్తర్వును అందచేశారు. సేవకుడు చిత్తమని వెళ్లి గోపురం ఎక్కి పిచ్చుకను పట్టుకొని సేనాధిపతికి ఇచ్చాడు. సేనాధిపతి పిచ్చుకను మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు తక్షణం వంటవాడిని పిలిపించి ఈ పిచ్చుకను తోటలో పాతిపెట్టమని అన్నాడు. వంటవాడు పిచ్చుక కాలికొక తాడు కట్టి తీసుకొని పోయి తోటమాలికిచ్చాడు. తోటమాలి దాన్ని నేలలో పాతిపెట్టాడు. తోటమాలి వెళ్ళిపోగానే రాజుగారి కుక్క దాక్కున్న చెట్టు పక్క నుంచి బయటకు వచ్చి పిచ్చుకను తవ్వి తీసింది. కుక్కను చూసి మొదట పిచ్చుక భయంతో వణికింది. కాని అంతట్లోనే ధైర్యం చేసుకొని కుక్క కుక్క నన్ను తినేస్తావా ఏమిటి అని అడిగింది. అవును ఇప్పుడే అని అంది కుక్క. నా ఒళ్ళంతా మట్టితో నిండి ఉంది. నా రెక్కలు తడిసిపోయాయి. ఈ మట్టిని వదుల్చుకొని నా రెక్కలు ఎండబెట్టుకోనివ్వు, అప్పుడు నువ్వు తినడానికి రుచిగా ఉంటాను అంది పిచ్చుక. సరే వేగం ఆ మట్టి తుడుచుకొని రెక్కలు ఎండబెట్టుకో అని తొందర పెట్టింది కుక్క. పిచ్చుక మట్టి దులుపుకుంటున్నట్లుగా ఒక గెంతు గెంతింది. ఒళ్ళంతా దులుపుకొని ఇంకో గెంతు వేసింది. రెక్కలు విధించినట్టుగా ఆరబెట్టుకుంది. ఆ తర్వాత మరికొంచెం దూరం గెంతి తుర్రుమని ఎగిరిపోయింది. ఎగిరి ఎగిరి పిచ్చుక రాజుగారి నిద్రపోతున్న మందిరం దగ్గరికి వచ్చింది. దాన్ని తరుముకుంటూ అరుచుకుంటూ అక్కడికే కుక్క కూడా వచ్చింది. కుక్క అరుపులకి రాజుగారికి మళ్ళీ నిద్రభంగమైంది. రాజుగారు చాలా కోపంతో లేచి కుక్కను చంపండి కుక్కను చంపండి అని అన్నారు. ఇది విని మంత్రి అరుస్తూ అక్కడికి వచ్చాడు. రాజుగారు కోపంతో మంత్రిని చంపండి అన్నారు. అంతటా అరుస్తూ పరిగెత్తుకొని సేనాధిపతి వచ్చాడు. సేనాధిపతిని చంపండి అన్నారు రాజుగారు. వంటవాడు కేకలు వేస్తూ వచ్చాడు.
వంటవాణ్ణి చంపండి, వంటవాణ్ణి చంపండి అన్నారు రాజుగారు. ఇది విని తోటమాలి అరుస్తూ పరిగెత్తుకు వచ్చాడు. రాజుగారు తోటమాలిని చంపండి అని అన్నారు. ఇదంతా పిచ్చుక ఒక మూల దాక్కొని దొంగతనంగా కనిపెడుతూనే ఉంది. తోటమాలి కేక పెట్టగానే రాజుగారు కేక వేశారు. కుక్క మొరిగింది. మంత్రి అరిచాడు, సేనాధిపతి అరిచాడు, వంటవాడు అరిచాడు, తోటమాలి అరిచాడు, అందరూ అరిచారు. రాజుగారు ఒళ్ళు తెలియని కోపంతో అందర్నీ చంపండి అన్నాడు. ఇదంతా చూసి పిచ్చిక ఇలా పాడుతూ ఎగిరిపోయింది. వట్టి పిచ్చివాడు మారాజు, మా పనికి మలినవాడు మారాజు, బుద్ధి తక్కువవాడు మారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు. కాజేసినాడు నా బంగారు కాసు, భూమి లోపల నన్ను పూడ్చిపెట్టాడు, మంత్రిని చంపమని కేకలేశాడు, సేనాధిపతిని చంపమని చప్పట్లు చరిచాడు, వంటవాడిని పట్టుమని వధ చేయమన్నాడు, తోటమాలిని చంపేసి పారేయమన్నాడు. వట్టి పిచ్చివాడు మారాజు, పనికి మాలినవాడు మారాజు, బుద్ధి తక్కువవాడు మారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు అని పాడుతూ పిచ్చుక ఇటువంటి బుద్ధి లేని రాజుగారి రాజ్యంలో ఉండకూడదని ఎగిరిపోయింది. రాజు నిష్కరణంగా కోపం తెచ్చుకున్నందుకు చాలా విచారించాడు. పిచ్చుక కూడా తన నోటి దుర్సుతనంతో మానుకోవాలని గ్రహించింది. అప్పటినుంచి పిచ్చుక సుఖంగా బతికింది. రాజుగారు కూడా సుఖంగా బతికారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.